వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. పేద మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ దేశానికి ఆదర్శంగా ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయల స్థాయికి పెంచి వారి ఆరోగ్యానికి పెద్దపీట వేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అనకాపల్లి 82వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి మందపాటి సునీత, 83వ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి పేర్కొన్నారు. అనకాపల్లి 82వ వార్డు 3వ సచివాలయం ప్రాంగణంలో జరిగిన అనకాపల్లి జోనల్ స్థాయి ఆధునీకరించిన ఆరోగ్యశ్రీ పథకం కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారందరికీ ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. ఈ పథకం ద్వారా ఇంతవరకు 1059 వ్యాధులకు మాత్రమే చికిత్సలు అందుబాటులో ఉండగా వాటి పరిమితిని 3257 వ్యాధులకి వర్తించే విధంగా పెంచారని అన్నారు. దేశానికి ఆదర్శంగా ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పి వెంకటరమణ, ఏపీ పీడీఓ దొర, వైద్య అధికారులు నీరజ, నాగేంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్కా సత్యనారాయణ, శ్రీనివాసరావు, కోడూరు నవేంద్రనాథ్, గైవూరు రాజు, కనిమిశెట్టి లక్ష్మణరావు, సింగంపల్లి నాగరాజు, బుగ్గిన అప్పారావు, ఈశ్వర్రావు, అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, యోజన విభాగ అధ్యక్షుడు జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్డుని మనం వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. మనకి ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లోనే ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. కార్డు విస్తరించడం జరిగింది. ఇంతగా మన కోసం ఆలోచిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు, ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మనకి ఆర్థికంగా కూడా మనకి బలోపేతం చేస్తూ విద్య ఆరోగ్యానికి కూడా మనకి పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి మన గురించి ఆలోచిస్తున్నారు. విద్య ద్వారా పిల్లలకి అందరికీ ఉచితంగా మనకి విద్యను అందిస్తూ, అలాగే ఆరోగ్యం ద్వారా కూడా మనకి ఆరోగ్యం ద్వారా మన పేదవాళ్ళు ఎప్పుడు కూడా అనారోగ్యంతో అప్పుల పాలు కాకూడదనే ఒకే ఒక దీంతో ఇంత 25 లక్షల వరకు మనకు మన ఆరోగ్య నిమిత్తం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మీకోసమే ఇవన్నీ కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతగా చేస్తున్న ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి వారిని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీరందరూ కూడా ఎప్పుడూ అండగా ఉంటారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ముఖ్య అతిథైన మన జోనల్ కమిషనర్ గారు దానిలో భాగంగానే ఈరోజు అనకాపల్లిలో కూడా స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగవలసి ఉంది. అయితే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటన ఎల్లుగా ఉన్నది. ఆ ప్రోగ్రాం తాలూకా పర్యవేక్షణకు మన మంత్రి గారు అమర్నాథ్ గారు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండడం వల్ల ఆ కార్యక్రమానికి ఆయన అవడం మీద కార్పొరేటర్ చేత కార్యక్రమాన్ని కొనసాగించమని మమ్మల్ని ఆదేశించిన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ కార్పొరేటర్లు జాజుల ప్రసన్నలక్ష్మి గారికి చూడమ్మా దగ్గర